వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఈరోజు ఇక్కడ నిర్మల్ జిల్లాలో డిపిఓ దగ్గర చేస్తూ ఉన్నాము. ఇది షీ టీమ్ మెంబర్స్ అండ్ విమెన్ పీసీలు అందరూ కలిపి భరోసా సెంటర్ దగ్గరే ఇది వీళ్ళు చేస్తూ ఉన్నారు కౌన్సిలింగ్. వివిధ కారణాల వల్ల విడిపోయిన భార్యాభర్తల్ని కాలిపడమే ఈ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం. దీనిలో దగ్గర లాస్ట్ 1 ఇయర్లో 200+ జంటల్ని కౌన్సిలింగ్ చేయడం జరిగింది. అందులో ఒక 110 మందిని కలపడం జరిగింది. వాళ్ళు కంప్లీట్గా మంచి ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు కలిసే వరకు కూడా 2 నుంచి 5 కౌన్సిలింగ్స్ చేస్తూ ఉన్నాము. తర్వాత ఫాలోఅప్ కౌన్సిలింగ్స్ చేస్తున్నాము. ఇంకొక 43 జంటలకి ప్రస్తుతం కౌన్సిలింగ్ జరుగుతుంది. ఈ కౌన్సిలింగ్ సెంటర్లో ఎవరైతే కౌన్సిలింగ్ తీసుకున్నారో వచ్చి హ్యాపీగా ఉంటున్న వాళ్ళందరూ కూడా చాలా వరకు ఇవాళ వచ్చారు. వారికి ఒక ఆత్మీయ సమ్మేళనంగా ఇవాళ కండక్ట్ చేయడం జరుగుతుంది. వారిని చూసి వేరే వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యి ఏదైనా ప్రాబ్లం ఉంటే వచ్చి కౌన్సిలింగ్ తీసుకొని మంచి దాంపత్య జీవితం గడపాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. 24 బ్యాచెస్ అయ్యి పేరు శ్రావణి, ఇర్మల్ టౌన్ స్టేషన్లో ఎస్ఐగా పనిచేస్తున్నాను. అయితే మేము లా అండ్ ఆర్డర్ చేస్తాము స్టేషన్కి. చాలామంది ఫ్యామిలీ ఇష్యూస్తో వస్తారు భార్యాభర్తలు. చిన్న విషయాలకే వచ్చి కేసు పెట్టండి, నా భర్త మీద పెట్టండి, నా భార్య మీద పెట్టండి, మేము విడిపోతాం, ఇప్పటి నుంచి మేము కలిసి ఉన్నామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. వాళ్ళ ఇష్యూస్ ఏంటని చూస్తే చాలా చిన్న విషయాలు ఉంటాయి. మా కరెక్ట్ అన్నం పెట్టట్లేదు, లేకపోతే నన్ను ఇంటికి టైంకి రావట్లేదు, అట్లా అర్థం చేసుకోకుండా ఎక్కువ గొడవలు పడుతూ ఉంటారు. అయితే మా నిర్మల్ జిల్లా ఎస్పీ డాక్టర్ మేడం ఇన్స్ట్రక్షన్ ఏంటంటే ఫ్యామిలీ ఇష్యూస్ ఏమొచ్చినా మీరు డైరెక్ట్ కేసులు పెట్టకండి. మనకి ఇక్కడ భరోసా కేంద్రం ఉంది. ఇక్కడ షీటీ వాళ్ళు ఉంటారు, వాళ్ళు కౌన్సిలింగ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు భార్యాభర్తలు కాబట్టి వాళ్ళు ఒక లైఫ్ టైం కలిసి ఉండేవాళ్ళు. వాళ్ళు చిన్న విషయాలకు విడిపోవడం కరెక్ట్ కాదు. దానివల్ల వాళ్ళ ఫ్యామిలీస్ చాలా ఎఫెక్ట్ అవుతాయి. కాబట్టి మీరు వాళ్ళని అక్కడికి పంపిస్తే వాళ్ళు కౌన్సిలింగ్ చేసి వాళ్ళని మార్చేలాగా చేస్తారు. అట్లా చేయడం వల్ల మనకి ఎన్నో ఫ్యామిలీస్ విడిపోకుండా కలిసి ఉండడం జరుగుతుంది అని చెప్పేసి మేడం మాకు ఎప్పుడూ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు. సో మేడం చెప్పిన దాన్ని మేము పాటించి వాళ్ళని వచ్చిన జంటల్ని ఫస్ట్ భరోసా కేంద్రానికి పంపిస్తాం. అక్కడ మా వాళ్ళు కౌన్సిలింగ్ చేసి షీటీ వాళ్ళు చాలా కౌన్సిలింగ్ చేసి వాళ్ళని చేంజ్ చేసి వాళ్ళ పేరెంట్స్ని పిలిపించి రెండు సైడ్ నుంచి పిలిపించి మాట్లాడి వాళ్ళని చేంజ్ అయ్యే వరకు కౌన్సిలింగ్ చేస్తూ ఉంటారు. అట్లా చేయడం వల్ల ఇప్పుడు మాకు ఇప్పటివరకు ఓవరాల్గా 110 జంటలు కలిసినాయి. కలవడం వల్ల ఇప్పుడు అన్ని ఫ్యామిలీస్ ఇప్పుడు హ్యాపీగా ఉన్నాయి. ఇంకా ఒక 43 వరకు ఇంకా కౌన్సిలింగ్స్ రన్ అయితేనే ఉన్నాయి స్టిల్. ఈ మంచి ప్రోగ్రామ్ ఈరోజు మా మేడం అరేంజ్ చేసింది. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళని చూసి ఎంతమంది ఇన్స్పైర్ అవుతారు. రేపు చాలా జంటలు అరే చిన్న విషయాలకి ఇట్లా ఇది కరెక్ట్ కాదు, మనం కలిసి ఉండాలి, మన పిల్లల భవిష్యత్తు చూసుకోవాలని చెప్పేసి ఇన్స్పైర్ అవుతారని చెప్పేసి మా మేడం ప్రోగ్రామ్ పెట్టారు. వచ్చాయి దానివల్ల చాలా వరకు కొన్ని గొడవలు, మనస్పర్ధలు అంటే కొన్ని ఇలా ఇంకా జరిగాయి. దానివల్ల మా వైఫ్ షీ టీమ్ వారిని అప్రోచ్ అయ్యారు. మా సుష్మిత మేడం గారు, సాయి కుమార్ సార్ గారు వాళ్ళు మమ్మల్ని పిలిచి విడిపోవడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటి, కలిసి ఉండడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటి అని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి మమ్మల్ని కౌన్సిలింగ్ తీసుకొని మాకు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ మేము కలిసి ఉండడానికి ఒక భరోసానిచ్చి ఒక సెకండ్ లైఫ్ని మళ్ళీ స్టార్ట్ చేయమని చెప్పి మాకంటూ మళ్ళీ ఒక మంచి లైఫ్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. మంచి భార్య మంచి భర్త అవ్వడం కాదు, మనసును మార్చుకోవడం, అదే నిజమైన ప్రేమ. భార్య భర్తలు. గుడ్ మార్నింగ్. భార్య విషయంలో చిన్న గొడవ వల్ల ఇద్దరము విడిపోవడం జరిగింది. భరోసా కేంద్రం వెళ్ళడం జరిగింది. మా భార్య నా మీద పిటిషన్ ఇచ్చడం జరిగింది. అక్కడికి వెళ్ళాక సార్ మంచిగా కొడిషన్ ఇచ్చి మంచిగా కలిసిమెలిసి ఉండాలి, బతకాలని సార్ చెప్పడం జరిగింది. ఇప్పుడు మా భార్యను సంతోషంగా జీవిస్తుంది. థ్యాంక్ యూ. ఇప్పుడు ఇక్కడున్న ప్రతి దాంపత్య జంటకు ఒక్క చిన్న మాట అండి. మీ పక్కనున్న జీవిత భాగస్వామిని చూసి ఒక్క చిరునవ్వు నవ్వండి. అది చెప్తుంది నేను నీతో ఉన్నాను, ఏం జరిగినా మనం ఇద్దరం కలిసి ఉందాం, కలిసి ఎదుర్కొందాం. ఆ చిన్న చిరునవ్వు పెద్ద తగును కూడా శాంతింపజేస్తుంది. మేడం గారి గురించి బాగా చెప్తూ ఉంటారు ఇంట్లో. మా మేడం బాగా డెడికేటెడ్గా ఉంటారు. అన్ని విషయాలు చాలా దగ్గరుండి కేర్ తీసుకుంటారు. ప్రతిదీ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు డిస్టిక్లో అని. ఈవెన్ దో ఫ్యామిలీకి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని చెప్తూ ఉంటారు అని అంటారు. మా హస్బెండ్ కొంచెం బిజీ ఉన్నా ఈవెన్ నేనైతే కొంచెం పిల్లల్ని అన్ని విషయాలు కేర్ తీసుకుంటాను. ఎన్ని ఇబ్బందులు వచ్చినా అందరు కలిసి ఉండాలి. స్పెషల్గా జాయింట్ ఫ్యామిలీస్ని ఎంకరేజ్ చేయాలి. పెద్దవాళ్ళు ఇంట్లో ఉంటేనే గొడవలు తక్కువ ఉంటాయి, సొల్యూషన్స్ తొందరగా వస్తాయి. థ్యాంక్ యూ మ్యామ్.
మామిడ ఎస్ఐ డాక్టర్ మేడం. చిన్న చిన్న విషయాలకి ఎందుకు అంత పెద్ద డెసిషన్ తీసుకుంటారో అర్థం కాదు. మేము మా ఫ్యామిలీస్ మా డిపార్ట్మెంట్ ఫ్యామిలీస్తో కంపేర్ చేసుకుంటే చాలా సేఫ్, చాలా బెటర్ అని అనిపిస్తుంది. ఎందుకంటే మా ఫ్యామిలీస్ సార్ వాళ్ళు అసలు ఇంట్లోనే ఉండరు. డ్యూటీస్ అని, నైట్ డ్యూటీస్, పెట్రోలింగ్స్ అని, ఫెస్టివల్స్ బందోబస్తు అని చాలా వరకు బిజీగా ఉంటారు. మేము ఆ పిల్లలు అసలు చాలా ప్రాపర్ కూడా చాలా లాంగ్ డిస్టెన్స్లో మాకు డ్యూటీస్ పడుతూ ఉంటాయి. పిల్లల్ని పట్టుకొని మేము అసలు ఒంటరిగా చాలా లోన్లీగా ఫీల్ అయ్యే సందర్భాలు చాలా వస్తూ ఉంటాయి. అట్లాంటి సందర్భాలు వచ్చినా కానీ కూడా మేము బాధ అనిపించినా దిగమింగుకొని మరీ ముందుకు వెళ్తూ ఉంటాము. ఫెస్టివల్స్ వస్తే ఇంకా చాలా బాధ అనిపిస్తుంది మేడం. ఉండరు కదా, ఫెస్టివల్స్ అంటేనే ఫ్యామిలీస్తో ఎంజాయ్ చేయాలి, ఫ్యామిలీస్తో హ్యాపీగా ఉండాలని అనిపిస్తూ ఉంటుంది. అట్లాంటి టైంలో మేము కిడ్స్తోని తల్లిదండ్రులు దూరము, అత్తమామ వాళ్ళు దూరము, చాలా వరకు దూరమే ఉంటాము. మేము పిల్లల్ని పట్టుకొని ఉంటాము. చాలా బాధ అనిపిస్తుంది. ఇంకా అట్లాంటి విషయాలతో కంపారిజన్ మీకు చాలా బెటర్, చాలా సేఫ్ ఫ్యామిలీస్ ఉంటాయి, జాయింట్ ఫ్యామిలీస్ ఉంటాయి, హస్బెండ్ పక్కనే ఉండాలి. ఎట్లా అంటే మేము సార్ వాళ్ళు డ్యూటీస్ పరంగా వాళ్ళకి చాలా ఇబ్బందులు ఉంటాయి. వాళ్ళు అసలు ఏంటి అనేది మాకు బయట కదా చెప్పులు ఎట్లా వదిలేసి వస్తారు, అట్లా డిస్టర్బెన్సెస్ అన్నీ వదిలేసి ఇంట్లోకి వస్తారు. అనే మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే సొసైటీ అనేది మెయిన్గా ఫ్యామిలీ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. అంటే భార్య భర్త ఇద్దరు కలిసి ఉంటేనే పిల్లలు సంతోషంగా ఉంటారు. సో భార్యాభర్తలు ఇద్దరు విడిపోయిన తర్వాత కూడా పిల్లలు హ్యాపీగా ఉండలేరు. వాళ్ళ స్టడీస్కి కానీ ఇంకా ఫర్దర్ ఫ్యూచర్కి కానీ డిస్టర్బెన్సెస్ అనేవి వస్తాయి. సో వాళ్ళని కలపాలనే మెయిన్ ఉద్దేశం కొద్దీ మన ఎస్పీ మేడం గారు దంపతి దీపం అనే ప్రోగ్రామ్ని తీసుకొచ్చి వాళ్ళందరికీ ఒక్కసారి కాకపోయినా 2, 3, 4 కౌన్సిలింగ్స్ కూడా మేము నిర్వహించి మెయిన్గా మా మోటో ఏంటంటే వాళ్ళని హ్యాపీగా మా దగ్గరికి బాధతో వచ్చిన వాళ్ళందరినీ సంతోషంగా మళ్ళీ వాళ్ళ పిల్ల పాపలతో కలిపి ఇంటికి వెళ్ళేటట్టు చూడాలని మా ఉద్దేశము. సో ఇన్ కేసు చాలా ప్రాబ్లమ్స్ ఉండి ఒకవేళ కలవలేకపోయినా వాళ్ళకి లీగల్గా ప్రొసీడ్ అవ్వమని చెప్తాము. సో ఇంత మంచి ప్రోగ్రామ్ని మాకు అంటే ఈ ఒక ఫ్యామిలీ బాధ్యతని మా మీద పెట్టినందుకు సో మేడం గారికి మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. సో ఇంత చిన్న ఉపన్యాసం ముగిస్తాం. థ్యాంక్ యూ. నేను ముదోల్లో ఎస్ఐగా వర్క్ చేస్తున్న ఎస్హెచ్ఓ. నేను కూడా గతంలో భరోసా సెంటర్లో ఎస్ఐగా వర్క్ చేసినాను. అక్కడ కూడా విధులు నిర్వహించినాను. మేము బయట చాలా ఉద్యోగాలు చేస్తుంటాం, బందోబస్తులకి అటెండ్ అవుతుంటాం, చాలా కేసెస్లో ఇన్వెస్టిగేషన్ చేస్తుంటాం, చాలా పనులు చేస్తుంటాం. కానీ మాకు అన్నిటికంటే ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇచ్చేది ఏంటంటే మా వల్ల మేము మాట్లాడడం వల్ల ఒక కుటుంబం కలిసి ఉంది, విడిపోతారేమో అనుకున్న జంట కలుస్తున్నారు అంటే మాకు అంతకంటే సాటిస్ఫాక్షన్ ఇచ్చేది జాబ్లో ఇంకొకటి లేదు. మా ఫ్యామిలీ కూడా మాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మేము ప్రశాంతంగా ఉద్యోగం చేసుకోగలుగుతున్నాం. మా ఫ్యామిలీకి కూడా మేము ఎప్పటికీ కృతజ్ఞులమే. మేము భరోసా సెంటర్ అంటే ఈ ఆర్గనైజేషన్ మొత్తం కూడా షీ టీమ్ వాళ్ళు నడిపిస్తూ ఉంటారు. ఈ ఫ్యామిలీ కౌన్సిలింగ్స్ ఇవ్వడం ఇదంతా కూడా మనకు భరోసా సెంటర్, షీ టీమ్ 2 పక్కనే ఉంటాయి. షీ టీమ్కి సంబంధించిన ఉమెన్ కానిస్టేబుల్స్ వీళ్ళందరూ కూడా దగ్గరుండి వాళ్ళను పిలవడం కానీ ఫాలోఅప్ చేయడం కానీ ఇవన్నీ చేస్తుంటారు. ఒకసారి పిలిచినప్పుడు వాళ్ళు సెట్ అవ్వలేదు అంటే 2వ సారి, 3వ సారి, 4వ సారి కౌన్సిలింగ్ ఇచ్చైనా కూడా మెయిన్ మోటో ఏంటంటే విడిపోవద్దు. ఎవరు మన దగ్గరకు వచ్చిరు అంటే వాళ్ళు హ్యాపీగా కలిసిపోయి ప్రశాంతంగా ఇంటికి వెళ్ళిపోవాలి. ఒకసారి వాళ్ళు చాలాసార్లు చెప్తుంటారు, చెప్పిన విషయాలనే 10 సార్లు చెప్తుంటారు, అయినా కూడా కొంచెం ఓపికగా వినాల్సి ఉంటుంది. వాళ్ళు ఒకసారి వాళ్ళ బాధ అంతా చెప్పేసుకున్నారు అంటే వాళ్ళు ఆల్మోస్ట్ అక్కడనే హ్యాపీ ఫీల్ అవుతారు. దాని తర్వాత దానికి సొల్యూషన్ ఏంటి అని మేము కూడా ఆలోచిస్తాం, టైం తీసుకుంటాం, దాని గురించి ఆలోచిస్తాం. ఈ ప్రోగ్రామ్ అంతా కూడా ఎస్పీ మేడం చాలా దగ్గర నుంచి మానిటర్ చేస్తుంది. మిగతా పోలీస్ స్టేషన్స్ అన్నిటినీ ఎట్లా మానిటర్ చేస్తుందో ఈ షీ టీమ్స్ కానీ భరోసా సెంటర్ అంతకంటే క్లోజ్గా మానిటర్ చేస్తుంది. మేడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరు కూడా విడిపోవద్దు, 100% అందరు కలిసి ఉండాలి అని కోరుకుంటుంది. మధ్య కలకాలం హాయిగా చల్లగా వర్దిల్లాలి. ఉమెన్ వల్ల బాగా గొడవలైనాయి. నాకు భరోసా సెంటర్ నాకు బేరం ఇచ్చారు అన్నమాట. బేరం ఇస్తే ఇప్పుడు నా భార్యకు ఏ దోకా లేకుండా ఏది లేకుండా చూసుకుంటున్నాను, మంచిగా హ్యాపీగా ఉంటున్నాం అనుకుంటున్నాను.
మా మాటలు రా మేడం ఫస్ట్ బట్ మేడం మొత్తం వేసి కలిపింది మాకు. ఓకే, థ్యాంక్ యూ. బాగా మా మేడం వైఫ్ బాగా టార్చర్ పెడుతుంది అన్నమాట. చిన్ని బంధువుల కొంచెం ఏదో కొన్నిసార్లు మబ్బులు కూడా వస్తాయి. అలాగే వివాహంలో కూడా సంతోషం మాత్రమే కాదు, పరీక్షలు, తగులు, బాధలు కూడా ఉంటాయి. ఒకరిని వదిలి వెళ్ళడం సులభం, కానీ ఒకరిని అర్థం చేసుకొని నిలవడం అదే ప్రేమ. ఈనాటి దాంపత్య దీపం కార్యక్రమంలో భాగంగా కలిసిన ఏకమైన జంటల్ని తాంబూలం ఇస్తూ, వాయినం ఇస్తూ మళ్ళీ మిత్రులందరికీ అభినందనలు. నేనేంటంటే గత ఒక 10 days చాలా విపరీతంగా తాగాను. నా భార్యకు నచ్చలేదు. ఆమె కోపగించి తల్లిగారింటికి కూడా వెళ్ళలేదు. ఇక్కడికి మన ఆఫీస్కి వచ్చేసి, సార్ మా ఆయన చాలా మంచివాడు, ఎక్కడో చెడ్డవారి చూపది బట్టి ఇట్లా తాగడం జరుగుతుంది, తాగకపోతే చాలా చక్కగా ఉంటాడని చెప్పేసి ఇక్కడ కంప్లైంట్ ఇవ్వడం వల్ల ఒక 2 times నాకు చక్కగా ఒక అమ్మలాగా, పోలీస్ బృందం ఒక నాన్నలాగా నాకు చక్రవంగా గుణపాఠం చెప్పి, అలా కాదు బేట ఇలా ఉండాలి భార్యతో అంటే నేను చక్కగా మార్చి ఇప్పుడు ఏ ఫ్రెండ్స్ ఎవ్వరు నన్ను పిలిచినా కూడా నేను తాగడానికి నా మనసు వెళ్ళటం లేదు. అందుకే ఇక్కడికి వచ్చిన దానికి నాకు చాలా 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 థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే పోలీస్ బృందానికి మా ఇద్దరిని కలిపినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. పెద్ద మేడం గారికి కూడా థ్యాంక్ యూ చెప్తున్నాను. ఇంతే సార్. వివాహం అంటే కేవలం వేడుక కాదు, అది 2 హృదయాలు ఒకే దారిలో నడిచే ప్రయాణం. ఎన్ని తుఫాన్లు వచ్చినా ఒకరిని వదిలిపెట్టకుండా నిలబడే ఆ బంధమే దాంపత్య దీపం. మన జీవితంలో చాలా బంధాలు ఉంటాయి. ఈ దాంపత్య దీపం కార్యక్రమం ద్వారా మనందరం కలిసి కూర్చొని ఒక చిన్న విషయాన్ని, గొప్ప విషయం, చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.